ఇల్లు ఇల్లాలు ఈరోజు ఎపిసోడ్. నిన్నటి ఎపిసోడ్లో మనం చూసినట్టయితే నర్మదా, ప్రేమ, ధీరజ్ వాళ్ళు చందు వల్లీలను కలపటానికి చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజైనా కలుస్తారో లేదో చూద్దాం. ప్రేమ కాఫీ ఇచ్చి బావా కాఫీ ఎలా ఉంది అని అడిగి వల్లి అక్క అయితే ఇంకా బాగా కాఫీ పెడుతుంది అంటుంది. అప్పుడు చందు ఒక్కసారిగా కోపంగా లేచి ఆ దయ్యం గురించి మాట్లాడొద్దు అని చెప్పాను కదా, ఎందుకు వల్లిని పదే పదే గుర్తు చేస్తున్నారు అంటే అప్పుడు నర్మద, బావ, వల్లి అక్క స్వతహాగా చాలా మంచిది, కాకపోతే వాళ్ళ అమ్మ మాటలు వినటం వల్ల అలా ప్రవర్తిస్తుంది అంటుంది. ప్రేమ కూడా, అవును బావ, ఆ సంగతి కూడా నీకు కూడా తెలుసు కదా, మరి తెలిసి కూడా ఇలా ఉండటం కరెక్టేనా బావ, చెప్పండి అంటే అప్పుడు చందు, మనిషికి పశువుకి ఉండే ఒకే ఒక తేడా విచక్షణ. వాళ్ళ అమ్మ బావిలో దూకమంటే దూకేస్తుందా, ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు, ఏది పాపం ఏది మోసమో తనకి ఉండొద్దా అంటాడు. అప్పుడు నర్మద, బావ, తప్పో ఒప్పో తెలిసో తెలియకో వల్లి అక్క వాళ్ళ అమ్మ మాటలు వినింది, కానీ తన తప్పు తాను తెలుసుకుంది, చాలా పశ్చాత్తాప పడుతుంది అంటుంటే ప్రేమ కూడా, అవును బావ, వల్లి అక్క గురించి ఎలాగైతే మీరు బాధపడుతున్నారో, మీరు దూరమైనందుకు వల్లి అక్క కూడా బాధపడుతుంది, తిరిగి ఇక్కడికి రావాలని, తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని ఆరాటపడుతుంది అంటుంటే నర్మద తన తప్పును క్షమించి వల్లి అక్కని ఇంటికి తీసుకురండి బావా అంటుంది. అప్పుడు చందు తన ఎంఏ చదువు విషయంలో చెప్పిన విషయంలోనూ మిగతా విషయాల్లోనూ తన తప్పులను క్షమిస్తా, కానీ విశ్వగాడితో చేతులు కలిపి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసే విషయాన్ని మాత్రం ఈ జన్మలో క్షమించను అంటూ తన వల్లే మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చి చావు చివరి దాకా వెళ్ళాడు. ఆ విషయం గుర్తొస్తే చాలు తనని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అంటాడు. దానితో ధీరజ్, అరే పెద్దోడా, వదిన చేసింది తప్పేరా, దానివల్ల మన కుటుంబం ఎఫెక్ట్ అయింది నిజమే, అలా అని నీ కాపురాన్ని సమస్యల్లో పడేసుకుంటావా చెప్పు, జీవితంలో ఇలాంటి తప్పులు చేయకుండా వదినకి కాస్త గట్టిగా బుద్ధి చెప్పి వదినని ఇంటికి తీసుకురావాలని నీ మనసుకి ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే తీసుకురారా, కానీ వీలైనంత త్వరగా తీసుకురారా, సరేనా అంటాడు. అప్పుడు చందు అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతాడు. దానితో ప్రేమ, అక్క బావ కొంచెం కూల్ అయ్యాడు అంటే వల్లి అక్కని దాదాపు ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకున్నట్టే అంటుంది. ఇంతలో ధీరజ్కి అయితే ఆ డ్రైవర్ కనిపించాడు అని ఫోన్ అయితే వస్తుంది. దానితో ధీరజ్, ప్రేమ వాళ్ళు ఆ డ్రైవర్ని వెతకటం కోసం బయలుదేరుతారు. అటు ఆ డ్రైవర్ తనలో తానే, సేనాపతి సార్, నన్ను బయటకు రావద్దు అన్నారు, కానీ నాకు దమ్ము కొట్టకుండా టీ తాగకుండా ఉండలేను, అందుకే ఎవరికి కనపడకుండా తొందరగా బయటికి వెళ్ళి టీ తాగి వచ్చేద్దాం అనుకొని అయితే బయలుదేరుతాడు. అప్పుడు ఆ నర్మదా, ధీరజ్ వాళ్ళు ఆ డ్రైవర్ని వెతకటానికి ఆ డ్రైవర్ వచ్చే టీ కొట్టుకైతే వచ్చి నిల్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ధీరజ్కు అక్కడ వల్లి అయితే టీ కప్పులు కడుగుతూ కనిపిస్తూ ఉంటుంది. అయితే వల్లి వాళ్ళు ఒక ప్లాన్ అయితే వేస్తారు. అది ఏంటంటే వల్లి వాళ్ళ అమ్మ భాగ్యం వల్లికి మళ్ళీ ఒక ప్లాన్ వేసి వల్లికి అయితే చెప్తుంది, అమ్మడు, ఇప్పుడు మనం వేసిన ప్లాన్ దెబ్బకి నిన్ను మన ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిన మీ ఆయనే రామ్మ, చిలకమ్మ, ప్రేమ, మొలకమ్మ అని నిన్ను అత్తారింటికి తీసుకెళ్తాడు అంటుంది. అప్పుడు వల్లి, నిన్న వశీకరణం ప్లాన్ అన్నావు, అది కాస్త ఎగిరి తన్నింది, ఇప్పుడు నాతో కాఫీ కప్పులు కడగటానికి తీసుకొచ్చావు, ఇంట్లో ఉన్న బిర్యానీని వదులుకొని బయట పచ్చడి కొనుక్కున్నట్టు ఎందుకమ్మా ఈ దరిద్రం అంటూ నేనేమో ఆ ప్రేమ నర్మదలని బతిమాలకుంటే వాళ్ళు నా మీద జాలిపడి వాళ్ళు నన్ను మా అత్తారింటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు, కానీ నువ్వు తొడగొట్టి వాళ్ళతో ఛాలెంజింగులు చేసేసి తీసుకొచ్చేసావు, బంగారం లాంటి అవకాశాన్ని చెడగొట్టేసి చివరికి నాతో కాఫీ కప్పులు కడిగిచ్చేస్తున్నావు కదే అంటుంది. నువ్వు గనుక వాళ్లతో గొడవ పెట్టుకోకుండా ఉంటే నేను ఈ పాటికే మా అత్తారింట్లో ఉండేదాన్ని కదా, ఎందుకే నా కాపురంతో ఆడుకుంటున్నావు అని బాధపడుతుంది. అప్పుడు భాగ్యం, ఓసిన తింగరి డాక్టరో, నాకేం పని లేదా వాళ్లతో ఛాలెంజింగ్లు చేయడానికి, నువ్వు గనక వాళ్ళ కాళ్ళు అట్టేసుకొని ఆ ఇంట్లో అడుగెట్టేసావనుకో, నిన్ను జీవితాంతం కుక్క పిల్లని చేసి వాళ్ళ కాళ్ళ దగ్గర ఆడించేస్తారు అంటుంది. అప్పుడు ఇడ్లీ బాబాయ్ కూడా, ఎస్ అమ్మడు, ఈ డైలాగ్ కరెక్టే అంటాడు, నేను మీ అమ్మని పెళ్లి చూపుల రోజు మీ అమ్మ కళ్ళలో చూసి సిగ్గుతో తలదించా, అప్పటి నుండి ఇప్పటిదాకా కాళ్ళ దగ్గర కుక్క పిల్లలా పడి ఉన్నాను అంటాడు. దానితో భాగ్యానికి కోపం వచ్చి ఇడ్లీ బాబాయ్కి ఒక్కటి పీకి, వేళాపాళా లేకుండా ఎటకారం చేసినట్టుగా, కాసేపు నీ సోది ఆపుతావా అని, చూడమ్మడు, నువ్వు ఇట్టా హోటల్లో కాఫీ కప్పులు కడగడం చూసి అల్లుడు ఫుల్గా షాకింగ్ అవుతాడు, రామరాజు గారి పెద్ద కోడలు హోటల్లో కాఫీ కప్పులు కడగడం ఎవరైనా చూస్తే అది రామరాజు గారికి పరువుకి డ్యామేజింగ్ అని తరువాత ఫీలింగ్ అవుతారు, ఇంకా అంతే అమ్మడు, నిన్ను బండెక్కించుకొని రైమని ఇంటికి తీసుకెళ్ళిపోతారు అంటుంది. అప్పుడు వల్లి, అమ్మో, ఈ ప్లానింగ్ అయినా సక్సెసింగ్ అవుతుందా అని అడుగుతుంది.
అప్పుడు భాగ్యం, మీ నాన్నకి జుట్టు కాదు కదా, బుర్ర కూడా లేదన్నది ఎంత నిజమో ఈ ప్లానింగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనేది కూడా అంతే నిజం అమ్మడు అంటుంది. అమ్మడం మొదలుపెట్టు, మీ ఆయన వచ్చేస్తాడేమో, మెల్లగా కాఫీ కప్పులు కడగటం మొదలుపెట్టు అంటూ వల్లి ముఖం మీద నీళ్లు చల్లుతుంది. ఏంటమ్మా అంటే, కప్పులు కడిగి కష్టంతో నీ ముఖం అంతా చెమటలట్టేశాయని కలరింగ్ చేయడం కోసం అని కానివ్వు నువ్వు అంటుంది. అలా వల్లి కప్పులు కడగటం ఆ డ్రైవర్ కోసం వెతుకుతున్న ధీరజ్ అయితే చూస్తాడు. చూసి ఒక్కసారిగా షాక్ అయి బాధపడుతూ నర్మదకి చూపిస్తాడు. అప్పుడు నర్మద కూడా షాక్ అవుతుంది. అప్పుడు ధీరజ్, అయినా వల్లి వదిన కాఫీ కప్పులు కడగటం ఏంటి వదిన అని చాలా బాధగా ఉంది అని లోపలికి వెళ్తుంటే నర్మదకి భాగ్యం వాళ్ళు కనిపిస్తారు. అప్పుడు ధీరజ్ని ఆపి, ధీరజ్, ఆ బురుడి బ్యాచ్ కూడా ఇక్కడే ఉన్నారు అంటే వల్లి అక్క కప్పులు కడగటం వెనుక అక్కడ ఏదో స్కామో ఉంది అనిపిస్తుంది, అదేంటో చూద్దాం రా అని పక్కకి తీసుకొని వెళ్ళి చూస్తుంది. అప్పుడే చందు అయితే అక్కడికి వస్తాడు. అది చూసిన భాగ్యం వాళ్ళ అమ్మడు, మీ ఆయన వచ్చేసాడే, నువ్వు కంటిన్యూ చెయ్యి అంటుంది. అప్పుడే చందు వల్లిని చూసి వల్లి దగ్గరికి వచ్చి, ఏంటిది ఇదంతా అడుగుతాడు. అప్పుడు వల్లి, కాఫీ కప్పులు ఇంతకు ముందు కడిగినోళ్ళు సరిగ్గా కడిగి చావలేదు, అందుకే అంత జిడ్డు ఉంది అంటుంది. దానితో చందుకి కోపం వచ్చి, నోరు మూయ్ అని, ఇలా హోటల్లో కప్పులు కడిగి మా నాన్న పరువు తీయాలనుకుంటున్నావా? రామరాజుకి ఓడలో ఇలా హోటల్లో కప్పులు కడిగితే అది ఆయనకి ఎంత అవమానం, ఎంత పరువు తక్కువ. అందరిలోనూ మా నాన్నని నానా మాటలు అనిపించడానికి ఇలా చేస్తున్నావు కదా అంటాడు. అప్పుడు కాదు బా అంటుంది. అప్పుడే భాగ్యం వాళ్ళు వచ్చి, కాదు బాబు కాదు, మమ్మల్ని బతికించడం కోసం మా అమ్మడు కప్పులు కడుగుతుంది, దాని బాధ్యతని మంచితనాన్ని కూడా మీరు అపార్థం చేసుకుంటున్నారు అంటుంది. అప్పుడు చందు, మిమ్మల్ని పోషించడం కోసమా అంటాడు. దానితో భాగ్యం, ఇడ్లీ బాబాయ్, అవును బాబు అంటూ మాకు కూతురైనా కొడుకు అయినా మా అమ్మడే కదా అంటుంటే, ఇడ్లీ బాబాయ్, మేమేమో పని చేసుకొని బతకటానికి నాకేమో నడువు నొప్పి, దీనికేమో మోకాలు నొప్పి, మా బాధ చూడలేక కన్నవాళ్ళకి తిండి పెట్టడం కోసం మా అమ్మడు ఈ పనిలో చేరింది అంటాడు. అప్పుడు భాగ్యం, మన అల్లుడు ఆలోచనలో పడ్డాడు, మనం ఇంకొంచెం జీవించేస్తే అమ్మడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అంటుంది. ఆ తర్వాత మన కష్టం దాని కంటికి కనపడుదుగా అనుకుంటా, అదే మా అమ్ముడు అత్తారింట్లో ఉందనుకో బాబు, మా కష్టానికి దానికి తెలియదుగా, మాకు కష్టపడి తిండి పెట్టాలనే ఆలోచన టైం దానికి ఉండవు అంటుంది. అప్పుడు ఇడ్లీ బాబాయ్, మా ఆరోగ్యం బాగున్నా లేకపోయినా సరే బతకడం కోసం కష్టపడడం తప్పదు కాబట్టి మేము ఏదో ఒక పని చేసుకునే వాళ్ళం అంటాడు. దానితో భాగ్యం, చూడు బాబు, మా అమ్ముడు మా ఇంట్లో ఉంది అనుకో, మాకు తిండి పెట్టడం కోసం హోటల్లో కాఫీ కప్పులు కడగటం, ఇళ్లల్లో పాచి పనులు చేయటం ఖచ్చితంగా చేస్తుంది. అదే రామరాజు గారి పెద్ద కోడలు ఇలా కాఫీ కప్పులు కడగటం మీకు నామోషి అయితే, మీ నాన్నగారి పరువు పోతుంది అనుకుంటే మీ భార్యని మీ ఇంటికి తీసుకుపో బాబు అంటుంది. అంతే తప్ప నలుగురిలో ఇట్లా గొడవలు పెట్టుకోకు బాబు అంటుంది. అప్పుడే ధీరజ్ చప్పట్లు కొడుతూ లోపలికి వస్తాడు. వచ్చి, వావ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అంటాడు. అప్పుడు ఇడ్లీ బాబాయ్, ఆవిడ గారండి, మన ప్లాన్ చేసిన సీనులో వీళ్ళు లేరు కదండి, రైటర్ వీళ్ళను కూడా రాసేసి మనకు వెన్నుపోటు పొడిచేశారంటావా ఏంటి అంటుంది. అప్పుడు భాగ్యం కూడా ఏమో తెలియదు అంటుంది. అప్పుడు నర్మద, ఒక్క నిమిషం మీ పెర్ఫార్మెన్స్ దెబ్బకి కళ్ళలో నీళ్ళొచ్చేశాయి అంటూ, అదే మీకు తిండి పెట్టడం కోసం వల్లి అక్క టీ కప్పులు కడుగుతూ కష్టపడుతున్న సెంటిమెంట్ చూసి అంటుంది. అప్పుడు ధీరజ్, ఏంటి వదిన, మీరు కష్టపడి పని చేయకపోతే మీ అమ్మ వాళ్ళకి తిండి గడవదు అంటారా? అప్పుడు భాగ్యం, అందుకే కదా బాబు మా అమ్మడు కాఫీ కప్పులు కడుగుతుంది, లేదంటే ఒక ఆడపిల్ల హోటల్లో కప్పులు కడుగుతుందా చెప్పండి బాబు అంటుంది. అప్పుడు ధీరజ్ బాధగా ఉంది వదిన, మీ కష్టాన్ని బాధని చూస్తుంటే చాలా బాధగా ఉంది అంటూ, నర్మద వదిన, వీళ్ళ కష్టాన్ని దూరం చేసేలా ఒక పని చేద్దాం అంటాడు. అప్పుడు భాగ్యం, అమ్మడు మన సెంటిమెంటు డ్రామాని నిజమని వీళ్ళు కూడా నమ్మేశారే బాబు, నిన్ను ఇంటికి తీసుకురమ్మని వీళ్ళు కూడా కొంచెం గట్టిగా చెప్తారు చూడు అంటుంది. అప్పుడైతే ఏం చేద్దాం ధీరజ్ అంటుంది నర్మద. అప్పుడు ధీరజ్, వల్లి వదనకి అన్నయ్యకి విడాకులు ఇప్పించేద్దాం అంటాడు. దానితో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు నర్మద అవును అంటుంటే ధీరజ్, భరణం కింద నెల 30,000 ఇప్పిద్దాం అంటే అప్పుడు నర్మద, లేదులే 30 కాదు 40,000 ఇప్పిస్తే హాయిగా బతికేస్తారు అంటుంది. అప్పుడు ధీరజ్, సరే వదిన అలాగే చేద్దాం అంటాడు.
అప్పుడు వల్లి భయపడి కంగారుగా ఆపండి ఆపండి అంటూ ఏమయ్యా ధీరజ్, లక్ష్మణుడు సీతారాములు కలిసి ఉండాలని కోరుకుంటాడు, విడగొట్టాలని చూస్తారా ఏంటి చెప్పు అంటుంది. ప్రేమ నర్మదని ఈ అమ్మ చెల్లమ్మ తోడి కోడలు అనే ప్రేమ కూడా లేకుండా నన్ను మాయన్ని విడగొట్టేసి నా కాపురం నాశనం చేయాలని చూస్తావా అంటూ బాధపడుతుంది. అప్పుడు ధీరజ్, మరి ఏంటి వదిన, పెద్ద కోడలికి అమ్మ తరువాత అమ్మ స్థానంలో ఉండాల్సిన నువ్వు మీ అమ్మ మాటలు విని ఇలా డ్రామాలు ఆడొచ్చా అంటాడు. అప్పుడు భాగ్యం, అయ్య బాబోయ్, డ్రామాలు ఏంటండి డ్రామాలు అని, మా బాధలు మీకు డ్రామాలుగా కనపడుతున్నాయా అంటుంది. అప్పుడు నర్మద, ఆపు అని నీ కూతురు ఇంటికి వచ్చేయగానే మీకు బతకలేని పరిస్థితి వచ్చేసిందా? అప్పుడు ఆ వల్లి చేసిన పనికి సిగ్గు తెచ్చుకొని పశ్చాత్తాప పడాల్సింది పోయి ఇంకా ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారా సిగ్గు లేకుండా అంటుంది. అప్పుడు చందు కూడా కాసేపు కన్నీళ్లను చూసి నిజమే అనుకొని వల్లిని ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ మీరు ఈ జన్మలో మారరు అని అర్థమైపోయింది, ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ధీరజ్, భాగ్యాన్ని చూడు దౌర్భాగ్యం అత్తయ్య, నువ్వు ఇలాంటి తోడేలు తెలివితేటలు చూపించావనుకో అని వార్నింగ్ ఇస్తూ ఉండగా నర్మదకి ఆ లారీ డ్రైవర్ కనపడతాడు. అప్పుడు వల్లి భాగ్యం వాళ్ళు కంగారు పడి భయపడుతుంటారు. అప్పుడు ధీరజ్ వరే అని వాడిని పట్టుకోవడానికి పరిగెడతాడు. అప్పుడు భాగ్యం వాళ్ళ భయపడుతుంటారు, వాళ్ళ గురించి ఎక్కడ బయటపడుతుందో అని. అప్పుడే ఇడ్లీ బాబాయ్, భాగ్యం మనకి దరిద్రం రగులుతుంది మొగలి పద అన్నట్టుగా పట్టేసుకుంది అని ఆ డ్రైవర్ గాడు దొరికాడా మన గురించి చెప్తే అప్పుడు గ్రైండర్లో పడ్డ ఇడ్లీ పిండిలాగా మనం నలిగిపోతామేమో అంటాడు. అటు ధీరజ్ డ్రైవర్ని పట్టుకొని 4 పీకి, చెప్పరా ఎందుకు యాక్సిడెంట్ చేశావు అంటే, ఏం యాక్సిడెంట్ నాకు తెలియదు అంటాడు. అప్పుడు ధీరజ్, నాటకాలు ఆడుతున్నావా, నాటకాలు చెప్పరా అంటాడు. మా అన్నయ్యని లారీతో గుద్ది ఎందుకు చంపాలి అనుకున్నావు చెప్పు అంటాడు. దానితో లారీ డ్రైవర్, నాకు తెలీదు, నేను యాక్సిడెంట్ చేయలేదు అంటాడు. అప్పుడు నువ్వు యాక్సిడెంట్ చేయకపోతే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతావు చెప్పరా అంటాడు. అప్పటికి చెప్పకపోతే ఒక రాయి తీసుకుని కొట్టబోతుంటే సరే చెప్తా అంటాడు. దానితో ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తి అవుతుంది. అయితే రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. రేపటి ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.